ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసాన్ని వెంటనే ఖాళీ చేయాలని ఆర్టీఐ మాజీ కమిషనర్ విజయబాబు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఇంటితో పాటు నది పరివాహక ప్రాంతంలో అక్రమ నిర్మాణాల వల్ల కృష్ణానదికి, ప్రకాశం బ్యారేజ్కి ముప్పు పొంచి ఉందన్నారు. సీఎం ఇంటితో పాటు ఇతర వస్తున్న వ్యర్థాలు నదిలో కలవడం వల్ల కృష్ణానది జలాలు కలుషితమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నదికి 500 మీటర్ల దూరంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించిందన్నారు. కానీ చంద్రబాబు ఉంటున్న ఇల్లు నదికి కేవలం 100 మీటర్ల దూరంలోనే ఉందన్నారు. వెంటనే ముఖ్యమంత్రి ఈ అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకొని నది హక్కుల్ని కాపాడుకోవాలన్నారు. లేకపోతే కృష్ణానదిని కాపాడుకోవడానికి భారీ స్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. సీఎం ఉంటున్న నివాసంతో పాటు నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న ఇళ్లను అక్రమ నిర్మాణాలని గతంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పిన విషయాలని విజయబాబు గుర్తు చేశారు.